ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరేయ్యా, నా చేతిలో 2 కంకణాలున్నాయి. అవి తీసుకుని అమ్మాయి గారిని బయటికి తీసుకెళ్ళి ఒకరికొకరు ఈ కంకణాలను కట్టుకోండి. అయ్యా, లగ్నపత్రిక రాశాను. దేవుని ఆశీర్వాదం తీసుకున్నాక చదివి వినిపిస్తాను. హలో హలో టెంపుల్లోనా? ఏంటి రాజు, అర్జెంటుగా రమ్మన్నావు? మీరు నేను క్షేమంగా ఉండాలని, మన బంధం చాలా బలంగా దృఢంగా ఉండాలని, మనం త్వరలోనే ఒక్కటవ్వాలని కోరుకుంటూ అమ్మవారు నాన్నకి ఈ కంకణాలు ఇచ్చారంట. ఈ కంకణాలు మనిద్దరం ఒకరికొకరం కట్టుకోవాలంట అమ్మాయి గారు. మనం ఒక్కటవ్వాలన్నా, మన బంధం బలపడాలన్నా ఇలాంటి కంకణాలు కట్టుకోవడం కాదు రాజు, మన పెద్దోళ్ల మనసులో కట్టుకున్న గోడల్ని కూల్చాలి. అత్తయ్య మనసులో నేను, నాన్న మనసులో నువ్వు మునుపటి స్థానం సంపాదించుకోవాలి. అప్పుడే మనం అనుకున్నవి జరుగుతాయి. అలాంటివి జరగడానికి ఇలాంటివి కూడా సహకరించవచ్చు కదా అమ్మాయి గారు. అందులోనూ మన మంచి కోరిచ్చారు కాబట్టి కట్టుకుందాం. రాజు, నువ్వు ఈ కంకణం కడుతున్నా నా మెడలో తాళి కడుతున్న ఫీల్ కలుగుతోంది. అంత పవిత్రంగా అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మావయ్య ఏ అమ్మవారి దగ్గర తీసుకొచ్చారో తెలీదు కానీ ఈ కంకణాలు మనకి తోడయ్యి మన మధ్య ఉన్న దూరాన్ని ఇలా దగ్గరగా చేసి ముడివేయాలని, ఆ ముడి ఎవరు విప్పాలనుకున్నా విప్పలేనంత బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజు. అయ్యా, పెళ్లి కుమారుడు ఎక్కడా? నేను వెళ్ళి తీసుకొస్తాను. మావయ్య మీరు ఆగండి. పర్వాలేదమ్మా, నేను వెళ్ళి పర్లేదు మావయ్య, తీసుకొస్తాను. పర్వాలేదు, నేను తీసుకొస్తాను. ఈ అమ్మాయి వెళ్ళిందేటి? ఈ పాటికి వాళ్ళిద్దరూ కట్టేసుకున్నారో లేదు. భగవంతుడా, ఎలాగైనా వాళ్ళిద్దరూ ఆ కంకణాలు కట్టుకునేలాగా చేయనాయనా.
శ్వేత లేచి బయటికి పోతుంది, రాజు లేచి బయటికి పోయిండు. ఏదో జరుగుతున్నది, కనిపెట్టాలి. రూపా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదు శ్వేత గారు, రాజు సార్కి నిన్న పెద్ద గండం తప్పింది కదా, మళ్ళీ అలాంటి ప్రమాదాలు జరగకూడదని ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసి ఈ కంకణం కడుతున్నాను. మరి నీ చేతుకున్న కంకణం ఏంటి? రాజుని కేసు నుంచి కాపాడావు కదా అని, అప్రిషియేట్ చేశాను కదా అని నెత్తిన కూర్చోడానికి ప్రయత్నించకు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి రాజుకి నేనున్నాను. అంటే నేను లేనా? నీ లిమిట్స్లో నువ్వుంటే నీకే మంచిది. శ్వేత, ఏం చేస్తున్నావు? నీ మీద దుష్టశక్తుల ప్రభావం పడకూడదని నేను లోపల పూజ చేస్తుంటే నువ్వు బయట దుష్టశక్తులతో తిరుగుతున్నావా? వదిలే శ్వేత, ఇది దేవుడి కంకణం. రాజు, నీకు సంబంధించినంత వరకు ఏది కట్టినా నేనే కట్టాలి. అదే ఆంజనేయ స్వామికి మొక్కుకొని పూజలు చేసి నేను కడతాను కంకణం. అంతేకాని ఇలా ఎవరు పడితే వాళ్ళు కడితే నేను చూస్తూ ఊరుకోను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వను. మైండ్ ఇట్. రా రాజు. ఏంటి స్వామి ఇలా చేస్తున్నావు? నీ ముందే నాకు అన్యాయం జరుగుతున్నా అలా చూస్తున్నావు. నేనేం పాపం చేశాను స్వామి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.